హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 14వ తారీఖు అండి. కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దివ్యాంగులకు. అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జారీ చేయబోతున్నారు, ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో 5 లక్షల మంది వికలాంగుల సోదరులు అయితే ఉండడం జరిగిందనమాట. రాష్ట్రంలో 42 లక్షల మంది అయితే పెన్షన్లు అయితే ప్రతి నెల పొందుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మరొక కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి. మరో 4,000 కోట్ల రూపాయల రుణ సమీకరణ ఇండేట్ పెట్టిందనమాట. ఈ నెల 17న నిర్వహించే వేళల్లో అప్పు అనేది తీసుకోవడానికి 4 సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టిందనమాట తెలంగాణ సర్కారు. అయితే 33 ఏళ్ల కాలానికి 1000 కోట్ల రూపాయలు, 34 ఏళ్ల కాలానికి 1000 కోట్లు, 35 ఏళ్ల కాలానికి మరొక 1000 కోట్లు, ఇలా 36 ఏళ్ల కాల పరిమితితో మరొక 1000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లలో ఏదైతే ప్రవేశపెట్టి శుక్రవారం రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో 14,000 కోట్ల రుణం కోసం ఆర్బీఐ రేవంత్ సర్కారు ప్రతిపాదన పంపించింది. కానీ ఇప్పటికే ప్రతిపాదించిన మొత్తం తీసుకున్న ప్రభుత్వం అదనంగా రుణ సమీకరణ చేయబోతుందన్నమాట. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద 64,538 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించిందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు పెన్షన్లు అయితే అందిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, లోటు బడ్జెట్ ఉండడం వల్ల ప్రభుత్వం ఏడాదిన్నర అయినా కూడా మనకు ఆసరా పెన్షన్లు అనేది పెంపు లేదు. వాస్తవానికి పెన్షన్లు అనేది ప్రభుత్వం అధికారంలో వచ్చిన 3 నెలల్లో పెంచాల్సి అయితే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల ప్రతి నెల జరుపుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులకు సంబంధించి మరొక 4,000 కోట్ల రూపాయలు అనేది ఆర్థిక ఖజానాకైతే చేరబోతున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే దివ్యాంగులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ చేసుకుంటున్నారు. వారికి ఉపయోగపడేటువంటి ఉచిత పరికరాలన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా చేశారనమాట. అంటే ఎలక్ట్రిక్ సైకిళ్ళు కావచ్చు, ఇక అన్ని రకాల కళ్ళద్దాలు కావచ్చు, వినికిడికి సంబంధించినటువంటి ఇయర్స్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ప్రభుత్వం 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు మాకు పెన్షన్లు అనేది అందించాలని. అయితే ఏపీలో మాత్రం 1వ తారీఖున పెన్షన్లు అయితే అందిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం 4వ వారంలో అందిస్తున్నారు అన్నమాట. ఈ నెల పెన్షన్లు మరి ఎంత ఇస్తారు ఏంటనేది చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఏప్రిల్ నెల పెన్షన్లు అనేది మే చివరి వారంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మే నెల చివరి పెన్షన్ అనేది మనకు జూన్లో అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి సో ఈ నెల పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇప్పటికే మనకు 2 వారాలు గడిచిపోయింది. ఒక 3వ వారం ఉంది, 4వ వారం అయితే ఉంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిధులకు 4,000 కోట్లు రైతు భరోసా పోని ఏమైనా మిగులుబాటు ఉంటే తప్పనిసరిగా ఆసరా పెన్షన్లు పెంచే అవకాశాలు కూడా ఉంది. తెలంగాణలో త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి. కాబట్టి జూన్ చివరి వారంలో, జూలైలో ఫస్ట్ వీక్లో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నట్లు సమాచారం అండి. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లు అనేది పెంపు చేసిన తర్వాత ఎలక్షన్లకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ కుదరని వీలు కాని పక్షంలో ఆసరా పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అంటే 2025లో ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు వారు అర్హుల లిస్టు, దాంతోపాటు ఇప్పటివరకు తీసుకున్న వారు అర్హుల లిస్టు, కొంతమంది ఏదైతే బతకడానికి వేరే ప్రాంతాలు పోయినా ఆ లిస్ట్ మొత్తం కూడా రెడీ చేయాలని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నివేదిక రెడీ అయిన వెంటనే పెన్షన్లు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం లేని పక్షంలో తప్పనిసరిగా ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉంటే మనకు 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు అయితే ప్రభుత్వం మన చేతికి బ్యాంక్ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తుందన్నమాట. ఎప్పుడు అందిస్తారు ఏంటంటే ఈ నెల 21 తారీఖు నుంచి పెన్షన్లు అనేది ఇస్తారన్నమాట. సో ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వివిధ మార్గాలలో వివిధ సంక్షేమ పథకాలతో పాటు ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం మరోసారి తెలంగాణలో ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. దీంతో ప్రతి నెల కూడా ప్రభుత్వం 2 సార్లు క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ తీర్మానించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు
3 నెలలకు సంబంధించిన పెన్షన్లు ఎవరైనా తీసుకోకుండా దూర ప్రాంతాల్లో వెళ్ళారో వారికి తిరిగి మరొకసారి పెన్షన్లు అనేది అందిస్తారనమాట. సో ఎవరికి అందిస్తారు ఏంటి మరి, దాంతోపాటు 2,50,000 మందికి అయితే పునరుద్ధరించబోతున్నారు. 3 నెలల పెన్షన్ తీసుకున్న వారికి హోల్డ్లో పెట్టారు. అటువంటి వారికి సెర్ఫ్ అధికారులు మరోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో మరోసారి వేలిముద్ర పడకుండా ఉంటాయి కదా అవ్వాతాతలకు, ఒక యాప్ తీసుకొచ్చి యాప్లోనే డైరెక్ట్ ఫేస్ని ఇట్లా స్కాన్ చేస్తే పైసలు అనేది మన చేతికి అయితే అందిస్తారనమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఇందులో వచ్చేసి రాజీవ్ వికాసం పథకం అయితే త్వరలో కాస్త ఆలస్యం అవుతుందని, ఎందుకంటే ఆగస్టు నెలలో ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మరొక అప్డేట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇందిరా మహిళలకు సంబంధించి దివ్యాంగులకు అదేవిధంగా ఒంటరి మహిళలకు ప్రాధాన్యత కేటాయించడం జరిగింది. మొదటి ఫేజ్లో ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు, రెండో ఫేజ్లో అయితే నడుస్తుంది. కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.